రాయబడిందండి. బైబిల్ సారాంశం మొత్తం ఏంటంటే, పాపం వలన వచ్చు జీతమైన మరణం నుండి మనల్ని తప్పించి నిత్య జీవ వారసులుగా చేయాలనేదే. కానీ అపవాదేమో మనల్ని ఆ మరణానికి నడిపించాలని చెప్పి ఎన్నో పన్నాగాలు పన్నేవాడిగా ఉంటాడండి. అందులో ప్రధానమైనది ప్రేమ లేకపోవడమే. మనము మన పొరుగువారిని ప్రేమించినట్టయితే మనము దేవుని రాజ్యానికి వారసులుగా కాలేమండి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైనవి 2. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ వివేకంతోను ఆరాధించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అని చెప్పి. మనము ఈ 2 ఆజ్ఞల్లో ఏది పాటించకపోయినా మనము దేవుని రాజ్యంలో మనకు చోటు ఉండదండి. మన పొరుగువారిని ప్రేమించినట్టయితే మనము దేవుణ్ణి ప్రేమించిన వారమే. మనము దేవుణ్ణి ప్రేమించినట్టయితే మన పొరుగువారిని ప్రేమించే వారిగా ఉంటామండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీ పొరుగువారి పైన దుర్యోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు అని చెప్పి. ఒకవేళ ఇవి మనలో ఉన్నట్టయితే మనము దేవునికి అసహ్యులమండి. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుంటూ ఇవి మనలో ఉన్నట్టయితే వాటిని విడిచిపెట్టి మనం మన పొరుగు వారితో ప్రేమ, సమాధానం కలిగి జీవించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.